చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. రేపటి పంచాంగాన్ని, రేపటి రోజుకున్నటువంటి వైశిష్ట్యాన్ని ఇప్పుడు చూద్దాం. రేపు 30వ తారీఖు అక్టోబర్ నెల 2025వ సంవత్సరం గురువారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు. రేపు కార్తీక మాస శుక్లపక్ష అష్టమి తిథి ఉదయం 10 గంటల 6 నిమిషాల వరకు, తదుపరి నవమి తిథి. శ్రవణ నక్షత్రం సాయంత్రం 6 గంటల 33 నిమిషాల వరకు, తదుపరి ధనిష్ట నక్షత్రం. శూల యోగం ఉదయం 7 గంటల 21 నిమిషాల వరకు, తదుపరి గండ యోగం. భవకరణం ఉదయం 10 గంటల 6 నిమిషాల వరకు, తదుపరి బాలవకరణం రాత్రి 10 గంటల 10 నిమిషాల వరకు ఉంటాయి. సూర్యుడు తులారాశి స్వాతి నక్షత్రం 2వ పాదంలో రాత్రి 11 గంటల వరకు, తదుపరి స్వాతి నక్షత్రం 3వ పాదంలో సంచరిస్తాడు. చంద్రుడు మకర రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం రాత్రి 10 గంటల 36 నిమిషాల నుండి రాత్రి 12 గంటల 13 నిమిషాల వరకు. అమృతకాలం ఉదయం 7 గంటల 42 నిమిషాల నుండి 9 గంటల 22 నిమిషాల వరకు. రేపు సూర్యోదయం ఉదయం 6 గంటల 14 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 56 నిమిషాలకు. చంద్రోదయం మధ్యాహ్నం 1 గంట 18 నిమిషాలకు, చంద్రాస్తమయం రాత్రి 12 గంటల 54 నిమిషాలకు. అభిజిత్ ముహూర్తం పగలు 11 గంటల 37 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 23 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 4 నిమిషాల నుండి 10 గంటల 51 నిమిషాల వరకు. మరలా మధ్యాహ్నం 2 గంటల 41 నిమిషాల నుండి 3 గంటల 27 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 26 నిమిషాల నుండి 2 గంటల 53 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 9 గంటల 7 నిమిషాల నుండి 10 గంటల 33 నిమిషాల వరకు. యమగండం ఉదయం 6 గంటల 14 నిమిషాల నుండి 7 గంటల 40 నిమిషాల వరకు. రేపు గోపాష్టమి వ్రతం. భాగవత పురాణ కథల ప్రకారం దేవేంద్రుడు సృష్టించిన గాలి వానలు, వరదల నుండి బ్రజ్ ప్రజానికాన్ని కాపాడటం కోసం గోవర్ధన పర్వతాన్ని శ్రీకృష్ణుడు తన చిటికెని వేలి మీద గొడుగులా ఎత్తి పట్టుకుని గోవర్ధన పూజ రోజు నుండి 7 రోజుల పాటు ప్రజలను కాపాడాడు అని గోపాష్టమి రోజున దేవేంద్రుడు తన ఓటమిని అంగీకరించి గాలి వానలు ఉపసంహరించుకున్నాడు అని భక్తుల విశ్వాసం. రేపు మధుర, బృందావనం, బ్రజ్ ప్రాంతాలలో ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. భక్తులు ఆవుదూడలను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేస్తారు. రేపు మాస దుర్గాష్టమి. దుర్గాదేవి భక్తులు సంవత్సరంలో వచ్చే అన్ని శుక్లపక్ష అష్టమి రోజులలో ఉపవాసం ఉండి దుర్గాదేవిని పూజిస్తారు. రేపు కార్తవీర్యార్జునుడి జయంతి, కార్తవీర్యోత్పత్తి. కొన్ని ప్రాంతాలలో కార్తీక శుక్లపక్ష సప్తమి తిథి రోజు కార్తవీర్యార్జునుడి జయంతి జరుపుకుంటారు. సోమవంశీ సహస్రార్జున క్షత్రియులు, కంసార సమాజం వారు కార్తవీర్యార్జునుడి వారసులుగా భావిస్తారు. విష్ణుమూర్తి సుదర్శన చక్రం అంశంగా కార్తవీర్యార్జునుడు జన్మించాడు అని భక్తుల నమ్మకం. దత్తాత్రేయునికి పరమ భక్తుడు అయిన కార్తవీర్యార్జునుడి ఉపాసన చాలా శక్తివంతమైనది. జీవితంలో వచ్చే అన్ని ఇబ్బందులను అధిగమించడానికి భక్తులు ఈ ఉపాసనను గురువు ద్వారా స్వీకరించి పాటిస్తారు. వాయు పురాణం ప్రకారం మాహిష్మతి సామ్రాజ్యానికి చక్రవర్తి 1000 చేతులు కలిగిన కార్తవీర్యార్జునుడు రామాయణ కాలంలో శ్రీలంక మీద దండెత్తి రావణాసురుణ్ణి బందీగా పట్టుకున్నాడు అని కథనం. రేపు భక్తులు తమకు ఎదురవుతున్న కష్టాలను అధిగమించడానికి, చేజారిపోయిన ఆస్తులను, పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందటానికి కార్తవీర్యార్జునుడి పూజ చేస్తారు. రేపు మాస శ్రవణ వ్రతం. విష్ణు భక్తులు ప్రతి శ్రవణ నక్షత్రం రోజు ఉపవాసం ఉండి విష్ణుమూర్తి ఆరాధన చేస్తారు. తిరుమల శ్రీవారి జన్మ నక్షత్రం శ్రవణమని భక్తుల విశ్వాసం. దేశంలో కొన్ని ప్రాంతాలలో భక్తులు రేపు కోటి సోమవార వ్రతం ఆచరిస్తారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో పూర్ణిమ తిథికి ముందు వచ్చే శ్రవణ నక్షత్రం రోజు ఈ వ్రతం ఆచరిస్తారు. కార్తీక మాసంలో సోమవారం శ్రవణ నక్షత్రం ఉన్న రోజున కోటి సోమవార వ్రతం ఆచరించడానికి ప్రశస్తమైన రోజు. ఈ వ్రతం ఆచరించడం వలన అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు లేకుండా మోక్షం లభిస్తుంది అని భక్తుల విశ్వాసం. రేపు భక్తులు రోజంతా ఉపవాసం ఉండి శివునికి 11 సార్లు రుద్రాభిషేకం చేసి సాయంత్రం నేతి దీపారాధనలు చేస్తారు. ఏకార్గళ దోషం ఈ రోజు సాయంత్రం 5 గంటల 29 నిమిషాల నుండి రేపు సాయంత్రం 6 గంటల 33 మధ్య కాలంలో ఏర్పడుతుంది. శూలగండ యోగాలు జరుగుతున్న సమయంలో రవిగ్రహం స్వాతి నక్షత్రంలోనూ, చంద్రుడు శ్రవణ నక్షత్రంలోనూ ఉన్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది. ఈ దోష సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. కుజ సప్త శలాక వేధ రేపు సాయంత్రం 6 గంటల 33 నిమిషాల నుండి రాత్రి 12 గంటల 42 మధ్య కాలంలో ఏర్పడుతుంది. కుజగ్రహం విశాఖ నక్షత్రం 4వ పాదంలో సంచరించే సమయంలో చంద్రుడు ధనిష్ట నక్షత్రం 1వ పాదంలో ఉన్నప్పుడు ఈ వేధ ఏర్పడుతుంది. ఈ వేధ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలను తెలియజేస్తూ శ్రీకృష్ణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.